శంకర్రావు శంకర్రావు చెప్పరా. ఏంట్రా అట్లా దిగాలుకున్నావేంటి? నా కొడుకు రోజు రోజుకి తిక్కగా ప్రవర్తిస్తున్నాడు రా. తిక్కగా ప్రవర్తిస్తున్నాడా? ఏదో ఒకసారి పిలు. నానా చిన్ని తండ్రి. అదేంటి మా అమ్మ జస్ట్ దిష్టి కోసం నాకు ఒకటే చుక్క పెడితే మీ అమ్మ ముఖమంతా వెచ్చింది నేను మాట్లాడతా నేను బజ్జుంటా. ఇలాగే రా, కొంచెం హార్స్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఇది హార్స్ కాదురా, దీన్ని పిచ్చి అంటారు. మరి పిచ్చి తగ్గాలంటే మీ వాడికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే సరిపోతుంది. ఈ పిచ్చోడికి ఎవడరా పిల్లనిస్తాడు? మీ ఓడి కోసం ఎక్కడో ఒక దగ్గర ఓ అమ్మాయి పుట్టే ఉంటుంది. ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చిందనుకో, మీ వాడికి విజయం కలిసి వచ్చింది. విజయ్ ఏమనుకుంటున్నావురా రే మాదాపూర్? మన కోసం ఎవడో ఒకడు పుట్టి ఏడ్చేటువంటి పిల్లం అనుకుంటుంది. అలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాలి. రే అమర్దీప్, నానా నాకు అలాంటి మోస్ట్ వాంటెడ్ పెళ్ళే కావాలి. చేద్దాం. ఎలాంటి పెళ్ళి అయితే నేను ఒప్పుకోను. అన్న రెప్పలకాసెళ్ళు. అంకుల్ అలాంటి పెళ్ళి ఉంటాయని చూడు. చూంటుంది బాబు, ఎక్కడో దగ్గర పుట్టే ఉంటుంది. కొట్టరా వెళ్ళి పెళ్లి చేసుకో, అయిపోతుంది. అంకుల్ ఎప్పుడు వచ్చారు? ఇదేం లాజిక్ రా? మేము విన్నాళ్ళు బాగు చేయలేము. లాజిక్ ఏమి లేదురా. చిన్నప్పుడు ఎవరన్నా పిల్లలు గొడవ చేస్తే నెత్తిన పట్టాలు మనం ఒకటి కొడతాం కదా, వాళ్ళు వెంటనే గోల్ ఆఫ్ చేస్తారు. మీ వాడికి అదే మందు. అయితే పెళ్లి చేస్తే పెళ్ళం చేతిలో దెబ్బలు తేలి లెవెల్ అయిపోతాడు అంట. అంతే, అలవాటు అయిపోతుంది. ఓకే, నువ్వు వెళ్ళిపో. నమస్కారం అండి. ఇది నా కొడుకు, ఇది నా పెద్ద కూతురు, ఇది నా చిన్న కూతురు. ఏంటి నాన్న ఈ అడవిడి ఏంటిది? ఎందుకు పిలిచావు అసలు? ఓ చెప్పుడు మర్చిపోయాను కదా, నా ఫ్రెండ్ ఒక్కడున్నాడు రా, వానికి ఒక కొడుకున్నాడు. వాడు పెద్ద చెల్లిని అడిగిండు సంబంధం కలుపుకోవడం కోసం. అది కూడా కట్నం లేకుండా చేసుకుంటున్నారా? ఏ ఊకో నాన్న, ఈ రోజుల్లో అసలు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఎవరు ఉన్నారు నాన్న? వాడు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా వాడికి ఏదో లోపం ఉంటుంది నాన్న. కట్నం తీసుకుంటే కట్నం తీసుకున్నాడు గాడిదతో సమానం అంటారు. అదే తీసుకోకపోతే ఏదో లోపం ఉన్నది అంటారు. ఈ సమాజం అట్లా మారింది సార్. అరే నువ్వు అతి తెలివి ప్రదర్శించి ఏది పడితే అది మాట్లాడకు, సరేనా? ఆ సంబంధం వాళ్ళు వస్తారు, టైం అయింది. బావగారు, నమస్కారం బావగారు. బావగారు బాగున్నారా? బావగారు బాగున్నారంటే చిరంజీవి వస్తాడు. అదేంది మీ వాడు అట్లా చేస్తాడు? అంటే పెళ్లి చూపులకు వచ్చిన ఆనందంలో డాన్స్ చేస్తున్నాడు. ఓహో, మనోనికి డాన్స్ లో మంచి గ్రిప్ ఉన్నది అన్నమాట. ఇలా చెప్పండి, అలా అల్లుకుపోతాడు. మామగారు నేను ఇలా అల్లుకొని పోతుంటాను. ఓడి అమ్మ అల్లు రామలింగ ఇచ్చాడు. అంటే అబ్బాయి కొంచెం కామెడీ టైప్, అలా సరదాగా ఉంటాడు అంతే. కామెడీయా? కామెడీ అంటే మేము తెగ చూస్తాం తెలుసా అందరం. చూస్తాడు కానీ చేయడండి. బావగారు నీతో ఒక విషయం, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. ఇంకెందుకు లేటు, పెళ్లి చేసేద్దాం. అదేంది, అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలి, మంచి చెడులు చూసుకోవాలి కదా. వద్దండి, నా మాట ఏనండి, పెళ్లి చేసేద్దాం. లేదు అమ్మాయి అబ్బాయి ఫస్ట్ మాట్లాడుకోవాలి. అమ్మాయి అబ్బాయి మీరిద్దరు మాట్లాడుకోండి. మీ పేరేంటి? పండు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఎప్పుడు ఇలా మాట్లాడమన్నది కాదన్నయ్య, మెడలో తాళి కట్టమ్మా లేదనేదే ముఖ్యం. ఇంతకి ఏం తిన్నావు? ఉప్మా. నాన్న మొత్తం ఫ్యామిలీ మొత్తం. జాగ్రత్తగా మాట్లాడరా నీ అబ్బా. సారీ ఏం మాట్లాడాను నాన్న? ఓకే రండి. మీరు ఏం చేస్తుంటారు? వెటనరీ డాక్టర్. వెటనరీ డాక్టర్ అంటే పశువుల డాక్టర్. పశుపతి. అరు పూసలు అన్నాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? అమ్మాలే, నువ్వు పూసలు అమ్మాలే. పిందె పండైంది. అరుంధతి, మన ఇద్దరం సమాధిలో కాపురం చేస్తాం.
నాన్న వీడేంటి ఇలా ఉన్నాడు? ఏంటయ్యా మీ వాడు పశువులా ప్రవర్తిస్తాడు? అంటే అమ్మాయి పశువుల డాక్టర్ అన్నది కదా, పశువులు అంటే భయమో కాదో చూద్దామని అలా యాక్ట్ చేశాడు అనమాట అంతే. ఓ అదా, ఏం భయపడకమ్మా. నారాయణ నారాయణ. ఇటుపక్కెళ్ళి ఎడపక్కొచ్చిన అటుపక్కెళ్ళి ఇటుపక్కొచ్చిన ఎటొచ్చి నీ కూతురి మెళ్ళలో తాళి కడతాను మామయ్య. ఓరి మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎలాగ అంతా ఓకే అయిపోయింది కాబట్టి పెళ్లి చేసేద్దామండి. పెళ్ళి అంటే మా ఇంట్లో ఫస్ట్ శుభకార్యం అయ్యా. మా చుట్టాలందరూ ఉంటేనే పెళ్లి చేస్తా. సరే పిల్లండి. బావగారు మీ చుట్టాలంటే మీకు బాగా ఇష్టం అనుకుంటా. అవును. ఓరి మీ అమ్మ కడుపు మాడ. మాడా మాడా ఇదిగో బాయా, ఇదిగో నాకు ఈ పిల్ల నచ్చలేదు, నాకు ఈడే నచ్చడు, మాకు పెళ్లి చేసేయండి. నాకు ఈ కావాలి. ఇదిగో బాయా, నేను ఇంత పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. మీరు